అతి తక్కువ కాలంలోనే భారతదేశం కూడా అగ్రగామిగా ఉండాలి, భారతదేశం అన్నింటిలోనూ ముందుండాలి అని కోరుకున్న ప్రధానమంత్రి బడుగు బలహీన వర్గాలు కూడా అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని గొప్ప నిర్ణయంతో మరి ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని మనం చూసాం, లాంచ్ చేసాం. మరి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టినప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళినప్పుడు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల అనుమతి కావాలి, దానికి అందరూ సహకరించాలి. అందరినీ మీటింగ్ పెట్టి ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు మరి మన రాష్ట్రానికి సుమారుగా 8,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుంది. 8,000 కోట్లు మనం ప్రజలకే అందజేస్తున్నాం. నువ్వు దానిని మొట్టమొదటిగా స్వీకరించిన ముఖ్యమంత్రి, స్వాగతించిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈ రోజు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల మనం స్వర్ణాంధ్రప్రదేశ్ కి నాంది అన్న విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. నిత్యం సామాన్యమైన కుటుంబం దగ్గర కూడా వెళితే ఇంటి సరుకులు సుమారుగా 5,000 రూపాయలు నెలకు అయితే ఈ రోజు 1,200 నుంచి 1,200 రూపాయల వరకు మాకు నిత్యావసర సరుకులోనే మిగిలింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఆరోగ్య భారత్ గా ఉండాలి అనేది మన ప్రధానమంత్రి గారి లక్ష్యం. అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఇందాకే టీసీహెచ్ఎస్ గారు, కలెక్టర్ గారు చెప్పారు, మామూలుగా రెగ్యులర్ గా వాడే మందులు అంటే షుగర్, బీపీ, మోకాళ్ళ నొప్పులు, కాల్షియం టాబ్లెట్లు, విటమిన్ టాబ్లెట్లు ఉంటాయి. అలాంటి టాబ్లెట్లు గతంలో మరి 12% అంటే ఈ రోజు 5%గా తగ్గింది. చాలా సీరియస్ కండిషన్స్ లో ఉండే వారికి కూడా, అలాంటి వారికి కూడా మరి 0% చేశారు. మరి అనేక ఎక్విప్మెంట్స్ ఈ రోజు షుగర్ టెస్ట్ చేసుకునేది కావచ్చు, ఇందాకే మన అబ్బాయి చెప్పాడు, మరి బీపీ టెస్ట్ చేసుకునేది కావచ్చు, ఇలా మెడికల్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని ఈ రోజు మనకి జిఎస్టీ ద్వారా తగ్గింది. ప్రతి ఒక్క పౌరునికి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అందాలి, ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని మన ప్రధానమంత్రి గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంప్లాయీస్ ఎలా ఆరోగ్య బీమా చేసుకుంటారో మరి మనకున్న ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా చేసుకోండి. గతంలో అయితే 18% ఉండేది, ఇప్పుడు 0% ఇంట్రెస్ట్, 0% జిఎస్టీ అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ కష్టకాలంలో కూడా మన ఆంధ్రప్రదేశ్, మన ముఖ్యమంత్రి, మన వైద్య శాఖ మంత్రి గారు కూడా మెడికల్ కాలేజీలు మనం 17లో 10 మెడికల్ కాలేజీలు మనం పిపిపి మోడల్ ముందుకెళ్తున్నాం. ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో కూడా మిగతా 7 కాలేజీలు మనం పూర్తి చేసుకుంటాం. అంతేకాకుండా మరి ఈ రోజు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి 1,63,00,000 మందికి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకురావడం వల్ల ప్రతి ఒక్క కామన్ గా 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా మనం అందజేస్తుంది కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అవగాహన కావాలి, మీరు మళ్ళా 10 మందికి చెప్పాలి. ఎందుకంటే కొన్ని షాపులో ఇంకా మేము కూడా అవేర్నెస్ ఇస్తున్నాం, మరి ఎవరైతే జిఎస్టీ తగ్గించుకుని అమ్మితే వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం.